అర్హుడైన ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ పథకాలు అందుతాయన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఇళ్ల పంపిణీపై సమీక్ష జరిపారు. హైదరాబాద్ పరిధిలో ఉన్న 15 నియోజకవర్గాల్లో మొదటి దఫాలో ఒక్కో నియోజకవర్గానికి 3,500 రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు. ఎక్కడ కూడా పారదర్శకంగా ఉండాలి తప్ప అది ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, ఎక్కడ కూడా తప్పు జరగద్దు. అందరికీ అర్హులైన వాళ్ళందరికీ రావాలి. ఎవరైనా అనర్హులు ఉంటే తొలగించి అర్హులైన వాళ్ళందరికీ ఇచ్చే విధంగా ప్రజల యొక్క అభిప్రాయాన్ని గ్రామ సభల వారిగా, వార్డు సభల వారిగా తీసుకొని నిర్ణయం చేసి తదుపరి డాటా ఎంట్రీ 21 నుంచి 25 వరకు చేసి 25వ తేదీలోపు ఇన్ఛార్జ్ మంత్రి యొక్క సంతకం తీసుకొని 26 నుంచి కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇంట్లో పంపిణీ చేసే కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. హైదరాబాద్కు సంబంధించిన జిల్లాలో 15 శాసనసభ నియోజకవర్గాలకు If it's family, it has to be home. If it's home, it has to be Aparna. Saluting the spirit of every couple's sacrifice to build their dream home. నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున మొదటి దశలో ఇళ్లు ఇచ్చే కార్యక్రమం. అందులో భాగంగా ఇప్పటికే దాదాపు 10 లక్షల ఇండ్లకు సంబంధించి గతంలో ప్రజాపాలన సందర్భంగా అప్లికేషన్లు వచ్చినాయి. అందులో 50% ఇప్పటికే వెరిఫికేషన్ అయింది. ప్రాధాన్యతగా భూమి ఉండి ఇల్లు లేని వాళ్ళు తీసుకునే సందర్భంలో దాదాపు ఈ 50% సర్వేలో ఒక 10,000 మంది వచ్చినారు. మిగతా 50% సర్వే కూడా ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయడానికి జిహెచ్ఎంసీ కమిషనర్ గారు చర్యలు తీసుకుంటా ఉన్నారు.